సో చాలా మంది అడుగుతారు ఏంటిదంటే మీ బాత్రూమ్ టూర్ అకాడమిక్ ప్రెషర్ ఉంటది కదా, అట్లా ఏమిలా ఈవినింగ్ రూమ్ కి రాగానే ప్రశాంతంగా నిద్రపోతే సూపర్ ఉంటది. అసలు క్యా హై సీక్రెట్ క్యా హై బతా. అంటే 10 floors ఉంటది ఒక్కొక్క హాస్టల్. డిస్కో లైట్ 100 డాన్స్. సో ఈ వీడియోలో నా రూమ్ నా ఫ్రెండ్ రూమ్ కంపేర్ చేయబోతున్నా, హాస్టల్ టూర్ కూడా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవరి రూమ్ మంచిగా ఉందో మీరు కమెంట్ చేయండి. ఇదే నా హాస్టల్, దాని పేరు రమన్. దీంట్లో నాది 2nd floor, రూమ్ నంబర్ 230. లోపలికి వెళ్ళిపోదాం. మోస్ట్లీ అందరు ఇక్కడ సైకిల్స్ వాడతారు, అందుకే సైకిల్స్ కోసం ఇక్కడ పార్కింగ్ మంచి ప్లేస్. సో మాకు ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉంటాయి, ఎందుకంటే 10 floors ఉంటుంది ఒక్కొక్క హాస్టల్, అందుకే లిఫ్ట్స్ కంపల్సరీ. చూడండి లైట్స్ ఎట్లా బ్లింక్ అవుతున్నాయో, ఆల్రెడీ ఖరాబ్ చేసేstill. మనది 2nd floor. 2nd floorకి వెళ్ళిపోదాం. డిస్కో లైట్ 100 డాన్స్. సో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చినాక ఏదో ఒక పాడ్ వస్తుంది. ఈ ఒక్క పాడ్లో 6 rooms ఉంటాయి, కానీ మా పాడ్ ఇట్ సైడ్ అనమాట. ఇది కనబడుతుందిగా రూమ్ నెంబర్ 220, ఇది మా ఫ్రెండ్ రూమ్. దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేస్తుంటో చూద్దాం. టైం పాస్ చేస్తాడు फोन తీసుకొని. क्या कर रहा है अन्ना? कुछ अरे ऐसे मोबाइल अभी पढ़ रहा था ना तू? हाँ कुछ काम कर रहा था. अच्छा तेरा रूम टूर कर रहा हूँ. ओके ओके ओके. मेरे रूम क्या స్టార్టింగ్ సే ముందు నుంచి చూపిస్తా. ఫస్ట్ ఇది చూసి లేదు, ఇది ఎంట్రన్స్, ఇది డోర్, ఇటు నుంచి ఎంట్రన్స్. सब मत दिखा. చూడండి విన్ రూమ్, వన్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ బోర్డు కూడా విందే చూడండి, బాగుంది అసలు ఆ బోర్డు. నేను కూడా యూజ్ చేయాలి యాక్చువల్లీ. క్యా హై సీక్రెట్ క్యా హై బతా. कुछ नहीं यार यार हर चीज అక్కడ వాడు జాపనీస్ గర్ల్స్ ఆర్ క్యూట్ అని రాసుకున్నాడు, అందుకే దాన్ని హైడ్ చేస్తాడు. వన్ బెడ్ పరిస్థితి చూడండి ఎట్లుందో. ఈ బ్యాగ్, ఈ బిస్తర్, ఈ బ్యాగ్, ఇంకొకటి టవల్, కర్టన్స్. ఈ వాల్ అయితే బాగుంది. ఇది ఫస్ట్ ఇయర్ లో కొన్నాడు వాడు కూడా యూట్యూబర్ కాబట్టి స్టార్టింగ్ నుంచి వీడియోస్ చేద్దాం అనుకున్నాడు, కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చేసాడు. వాని ఇన్స్పిరేషన్స్ అనమాట వీళ్ళందరూ. ఎలాన్ మస్క్ అయితే ఫేవరెట్ వానికి. ఈ టేబుల్ అయితే నాకు ఇష్టం. ఈ టేబుల్ మీద అన్ని వాడు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కానీ చేసుకోడు. మరి టైం ఉంటుంది, కానీ వాడు ఎందుకు చేసుకోడు అర్థం కాదు. వన్ టేబుల్ ఇది, వన్ టేబుల్ కూడా బాగుంది. ల్యాప్టాప్స్ అవన్నీ. ఇక్కడ ఒక చిన్న అద్దం, నేను కనబడతలేను. పంప్, ఈ చైర్ మీద చూడ అన్ని బట్టలే యాక్చువల్లీ. గిటార్ ఆల్రెడీ దిగా गिटार इतना समय से टूट गया. ఈ మ్యాట్ ఎందుకు యూజ్ చేస్తాడు తెలుసా వాడు? మెడిటేషన్ చేస్తాడు ఈ మ్యాట్. ఓకే చూసినారు కదా మన రూమ్ ఎట్లుందో. కింద అంతే ఎక్కడ పడితే అక్కడ చెత్త. मैं एक्चुअली बहुत क्लीन हूँ, पर आज गलती से तुम आ गए हो. मैं एक्चुअली नॉर्मली बहुत ज्यादा क्लीन रहता हूँ इधर. अब मैं बहुत ज्यादा साफ सफाई पे ध्यान देता हूँ, और आज गलती से मतलब 2 दिन से मतलब वो साफ सफाई नहीं किया. पर जनरली मेरा रूम बहुत क्लीन रहता है. చూసింది కదా ఏం చెప్తాడు వాడు. వాడి రూమ్ క్లీన్ గా ఉంటదంట మామూలుగా, అస్సలే కాదు అబద్ధం అని చెప్తాడు వాడు. ఎప్పుడు వచ్చినా ఈ రూమ్ ఇట్టనే ఉంటది, ఏదో ఒకటి ఇట్లా చిందరబందరగానే ఉంటది, ఇంకా మంచిగా ఉంటది అని అంటాడు వీడు. ఇదనమాట వాడి రూమ్. చూడ ఎంత దారుణంగా ఉందో వాడి రూమ్ పరిస్థితి. నాకు ఒక్కటే నచ్చింది ఏంటిదంటే ఆ వాల్, ఆ డిజైన్ ఉంది కదా అది, ప్లస్ ఆ ఫొటోస్, పోస్టర్స్. మీద అంతా అస్సలే బాగుండేది. సో వీని రూమ్ పక్కనే మాకు వాషింగ్ మిషన్ ఉంటుంది. ఈ మా ఫ్లోర్ అంతా ఈ ఒక్క వాషింగ్ మిషన్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ ఎవరో పెట్టుకున్నారు, దాంట్లో 41 minutes చూపెడుతుంది కదా. సో మా ఫ్రెండ్ రూమ్ చూసి కదా, ఇప్పుడు నా రూమ్కి వెళ్ళిపోదాం. అండి ఇది మా పాడ్. దీనిలో 8 rooms ఉంటాయి మొత్తం. ఇవన్నీ రూమ్సే. ఇది నా రూమ్. ఈరోజు నా రూమ్ టూర్ చూపిస్తా. ఫస్ట్ బాల్కనీ ఇటు సైడ్ అంతా ఏమైనా క్లోత్స్ ఏమైనా వాష్ చేసినా ఇక్కడ మంచిగా క్లోత్స్ డ్రై చేసుకోవచ్చు. ఇక్కడ సీనరీ కూడా బాగుంటుంది చూడండి. వేరే హాస్టల్స్ ఎట్లా మంచిగా కనబడుతున్నాయో బాగుంటుంది అసలు. అటు సైడ్ ఇంకొకటి ఉంటుంది బాల్కనీ, అది కూడా చూపెడతా. అటు సైడ్ కూడా సేమే, కానీ అటు చెట్లు అవన్నీ మంచిగా కనబడతాయి. ఇటు సైడ్ కూడా క్లోత్స్ అవన్నీ ఆరేయడానికి మంచి ప్లేస్. ఇక్కడ ఒక పులప్ బార్ కూడా ఉంది, మా ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మోటివేషన్, జిమ్ మోటివేషన్. రూమ్ నెంబర్ 230 కుల్జా సిమ్. దిస్ ఈజ్ మై రూమ్. ఆల్రెడీ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టినా, ఎందుకంటే కొంచెం ఉడక వస్తుంది కాబట్టి. ఇది ఎంట్రన్స్ రాగానే ఒక అల్మారా ఉంటుంది.
ఇక్కడ ఒక వర్స్ పెట్టుకున్న చూడండి, దోస్ హూ సీక్ ది లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. అది చాలా స్ట్రెంత్ ఇస్తుంది నాకు. సో ఇది స్లింగ్ బ్యాగ్, నేను చర్చ్కి వెళ్ళేటప్పుడు అదే తీసుకోపోతా. ఇక్కడ దీని పక్కనే నా ఒక క్యాన్ ఉంది, మినరల్ వాటర్ క్యాన్, నా సోపు, ఇంకా అది ఒక బకెట్, ఇంకా మగ్ బాత్ కోసం. దాని పక్కనే నా టేబుల్ ఉంటుంది. ఇది నా స్టడీ టేబుల్. యాక్చువల్లీ ఇది టేబుల్ మ్యాట్ కాదు, ఇది యాక్చువల్లీ ఆ డోర్ కర్టన్. మా ఫ్రెండ్కి అది షార్ట్ అయిపోయిందని నేను టేబుల్ క్లాత్ లెక్క యూజ్ చేసుకుంటున్నా. నా టేబుల్ మీద ఒక బైబిల్, నా బుక్స్, ఇంకా ఒక మిర్రర్ ఉంటుంది, చిన్న మిర్రర్, ఒక వర్స్ ఉంటుంది, డు నాట్ బీ అఫ్రైడ్, యూ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్ అని. ఇంకా నా కీస్, వాచ్, టిష్యూస్, ఇంకా ఒక కాపర్ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్, ఇంకొక స్పీకర్ కూడా ఉంటుంది. ఇది నా టేబుల్. టేబుల్కి ఇట్లా 2 డ్రావర్స్ ఉంటాయి. ఇదొక డ్రావర్, ఇంకా ఇదొక డ్రావర్, 2 డ్రావర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్. బెడ్ చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో. నా బెడ్ సూపర్ రిలాక్సేషన్ అసలు. ఇది మెటల్ది. మేము వచ్చినప్పుడు అయితే ఇది మెటల్ది ఇచ్చిల్లు అంతే. ఈ పరుపు ఇంకా ఈ బెడ్షీట్ ఉంది కదా, అది మేమే తెచ్చుకున్నాం. సో ఇది నా బెడ్ కదా. ఇది వెనకాల ఇది ఒకటి రెడ్ కలర్ ఉంది కదా బెడ్, అది నాది కాదు, అది నా పక్క రూమ్లో ఒక అన్న ఉంటాడు. ఆయన జపాన్కి వెళ్ళిపోయింది ఇంటర్న్షిప్ చేయడానికి. సో ఆయన ఎట్లా యూజ్ చేస్తాడని ఆయన దగ్గర బారో చేసుకున్నా. ఎందుకంటే ఇట్లా మంచి కంఫర్ట్గా ఉంటుంది, వెనకాల కూర్చొని మంచి ఇట్లా ఉరగచ్చు, సోఫా లెక్క కనిపిస్తుంది, రిలాక్సేషన్గా ఉంటుంది. అందుకే ఇది పెట్టుకున్నా. యా, ఇక్కడ చూడండి పోర్ట్స్. ఇది చార్జర్కి అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ల్యాండ్ పోర్ట్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ల్యాండ్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు అది వర్క్ అయితే లేదు. అందుకే నా దగ్గర రూటర్ లేదు, వైఫై లేదు. మా ఫ్రెండ్సే వైఫై యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పటికైతే. నిన్నే క్యాలెండర్ ఉంది, అది మా చర్చ్లో ఇచ్చిళ్ళు. మార్చాలి, అది ఇప్పుడు ఆగస్ట్లో ఉంది యాక్చువల్లీ, కానీ ఇప్పుడు సెప్టెంబర్ పోయి అక్టోబర్ కూడా వస్తుంది, నేను మార్చాలి. ఈ కర్టన్స్ కూడా మేమే తెచ్చుకున్నాం. పైన రాడ్ ఉంది కదా, ఓన్లీ అది వాళ్ళు ఇచ్చిళ్ళు. ఈ కర్టన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ రాగానే ఇక్కడ అన్ని వీళ్ళు సేల్ చేస్తారు, అక్కడ మేము అన్ని కొనుక్కున్నాం. ఇంకా ఇది చూసి కదా, ఇది వాల్ కాదు, ఇది వుడ్. ఇది కనబడుతుంది కదా, ఇది వాల్. ఇటు సైడ్ ఎందుకు వాల్ కాదంటే ఇది జాపనీస్ ఆర్కిటెక్చర్. ఇది ఒకవేళ ఆన్ చేసి అనుకో, దీన్ని రేడియన్ కూలింగ్ సిస్టమ్ అంటారు. ఇది ఆన్ చేయగానే రూమ్ అంతా చల్లగా అయిపోతుంది, ఏసీ ఆన్ చేసినట్టు అయిపోతుంది మొత్తం. మెయిన్లీ సమ్మర్ సీజన్ లో ఇది ఆన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నా చైర్. ఇది మెటల్ చైర్. ఇది అసలు కంఫర్టబుల్ గానే ఉండదు, అసలు కూర్చోపోతే కాదు దాని మీద. దానికన్నా రొటేటబుల్ చైర్ కొనుక్కుంటే బాగుండు అనిపించేది. ఇది ఉంది కదా, ఇది పోర్టబుల్ టేబుల్, ఏంటంటే అది తీసుకెళ్ళచ్చు. ఇది అది మా ఫ్రెండ్ది, నాది కాదు. ఎలాగో వాడు వాడతలేడని నేను తెచ్చేసుకున్నాను నా రూమ్కి. సో ఇది నా రూమ్. ఎంత క్లీన్గా పెట్టుకున్నా చూడండి, ఫుల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది నా రూమ్ అయితే. అందరు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నా రూమ్లో రిలాక్స్ అవుతారు. పొమ్మన పోరు అసలు, ఒక్కొక్కసారి మొత్తం వచ్చి పడుకుంటారు మంచిగా. సో ఇది నా టేబుల్ పైన ఒకటి స్టార్ ఉంటుంది, దానిపైన ఒక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్, దాంతోపాటు ఒక బెడ్ లైట్ కూడా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళే ఇచ్చిళ్ళు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి అన్ని వర్క్ చేస్తున్నాయో లేదో. ఏమన్నా వర్క్ చేయకపోతే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళు చేస్తారు. నా ఫ్లోర్ కూడా చూడండి, ఫుల్ క్లీన్గా ఉంటుంది. అసలు ఇప్పుడే క్లీన్ చేసినట్టు ఉంటుంది, కానీ నేను క్లీన్ చేయలేదు ఇప్పుడు యాక్చువల్లీ. వీడియో కోసం నేను నా రూమ్ని ఆర్గనైజ్ చేసుకొని క్లీన్ చేసుకోలేదు. మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, నా రూమ్ ఇట్లనే క్లీన్గా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా పీస్ఫుల్గా రిలాక్సేషన్ కావాలి కదా మనకి. ఫుల్గా కాలేజ్లో అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది కదా, అట్లా ఏమిలా ఈవినింగ్ రూమ్కి రాగానే ప్రశాంతంగా నిద్రపోతే సూపర్ ఉంటుంది అసలు. మరి అట్లాంటి ప్రశాంతమైన నిద్ర రావాలంటే రూమ్ క్లీన్గా ఉండాలి ఫస్ట్. ఎన్వైర్న్మెంట్, మనం ఉండే ఎన్వైర్న్మెంట్ మంచిగా క్లీన్గా నీట్గా పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడే మనకి మంచి నిద్ర వస్తుంది. కానీ మా ఫ్రెండ్ రూమ్ చూసి ఇలా ఎంత నాయిజీగా ఉందో, అది హాస్టల్ కూడా అట్లనే ఉంటుంది నార్మల్గా. నాకు నీట్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా. ఇవి 2 నా లగేజ్ బ్యాగ్స్. నేను ఈ బెడ్ కింద పెట్టుకున్నా, ఎందుకంటే ప్లేస్ లేదు కదా, బయట పెట్టుకుంటే ఆడ్గా కనబడుతుంది, అందుకే నేను బెడ్ కింద పెట్టేసుకున్నా. యా, ఇది నా బ్యాగ్ ఫుల్ బరువు ఉంది. ఇప్పుడు దీనిలో ల్యాప్టాప్, బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అట్లా అదాలి అవన్నీ తీసి. ఇది నా షూస్ అవన్నీ అక్కడ పెట్టుకున్నా, అది రన్నింగ్ షూస్, ఇవి కొంచెం స్టైలిష్ షూస్. ఒక మ్యాట్ ఉంది. ఇప్పుడు ఈ అల్మారా ఓపెన్ చేసి చూపెట్టబోతున్నా. యా, చూడండి, రూమ్ నీట్గా పెట్టుకుంటా కానీ అల్మారా అంత నీట్గా పెట్టుకోబుద్ది కాదు, అసలు బద్ధకం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అది ఒక హ్యాండ్ వాష్, క్లినిక్ ప్లస్ షాంపూస్, ఇది డియోడ్రెంట్,
అది బీటడైన్, ఎందుకంటే సోర్ త్రోట్ అవుతుంది అప్పుడప్పుడు. ఇది నా పర్ఫ్యూమ్, ఇది బ్రిస్టా, నేను ఫేస్కి యూజ్ చేస్తా అంతే. ఈ పైన ర్యాక్ ఏమో మంచివి, ఇదేమో ఆల్రెడీ యూజ్ చేసుకున్నాయి, ఇవి వాషింగ్ మిషన్లో వేయాలి. ఇక కింద ర్యాక్లో ఏముండదు అసలు, కవర్లు ఏదో చెత్త. ఇది నా ర్యాక్. ఒక ప్లేట్, ఎందుకంటే అప్పుడప్పుడు మెస్కి పోవద్దు కాదు, అందుకే బయట నుంచి బిర్యానీ తెచ్చుకొని ఆ ప్లేట్లో తింటాం మంచిగా. ఒక కప్ ఉంది, మగ్, అది సెకండ్ సెమిస్టర్లో తెచ్చుకున్నా కానీ అసలు యూజే చేస్తలేను. ఒక మాస్క్ కూడా ఉంది. సో ఇది నా అల్మారా టూర్, ఇది నా రూమ్. మీరు ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ చూసుంటారు చాలా వీడియోస్లో, చాలా వీడియోస్ పోస్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్తో నేను. సో చాలామంది అడుగుతారు ఏంటిదంటే మీ బాత్రూమ్ టూర్ అంట. అసలు ఈ బాత్రూమ్ టూర్ ఎవరు చేస్తారు? అయినా కానీ మీకు ఓవర్వ్యూ చూపిస్తా, బాత్రూమ్ ఎలా ఉంటుంది అవన్నీ మీకు చూద్దాం రండి. ఇక్కడ చూస్తే మా బాత్రూమ్స్ అనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్ చూడండి హెడ్ బాత్ చేస్తుండే, అది వాష్రూమ్స్. ఇక ఇవన్నీ పైన చూడండి భయంకరంగా ఉంటుంది, పైపులు అంతా. ఇది మా వాష్రూమ్స్. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా రూమ్కి, హన్న రూమ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.